మాట ఆడిదాని నోటి లోపలికి వెళ్ళరాదు ఆ మాట వలికినవే ఎందుకు బాధపడుతున్నావు అడవి లోపల నాకు ఏదన్నా అతివారం రానే రాదు ఒకవేళ నాకేదన్నా అతివారం వస్తే కాలుకున్నారు ఖర్చు పట్టేరు ఎక్కడికి
అక్కడ ఉన్నది అదే తొవ్వంటే గల్లబడ్డది కాలింగారం అడుగున్నది కాలింగారం అడుగు లోపల ఒక్క తల్లి దేనువ పిల్ల దేనువ పచ్చని పురంక గడ్డి మేసి అగో నీళ్ళ కంట నిలుగుతున్నాయి తల్లి దేనువ పిల్ల దేనువ సత్యాన బోనం చూస్తే గంటలు కలుగుతా గంటాలు దొరుకుతాయట ఆనాటి గడియల
చెప్పకున్నా బాధే ఉన్నది. అరే చెప్పక బదనాం అయిన దానికంటే చెప్పే బదనాం అయిదా. నువ్వు ఏదో ముందుగా మంచిగా మాట్లాడు. నేను గంతే క్లారిటీ ఉంటది. అయితే ఈ జాబ్ మనకు అర్థం ముందుగా పోదాం. అయ్యా కార్తీక రాజా మా లెక్క మన గుడు వంద మనకు వచ్చే పైసలు మనం పట్టుకుని మనం వెళ్ళిపోదాం. ఈ జాబ్ అర్థరాలు మన ఇండోడు మనకు అర్థరా పోదాం అనుకున్నారా 60 మంది ఖర్చు వేడికి ఎత్తా వస్తున్నారా. అరే ఆడేవరా శివుడు అర కార్తీక రాజు పెద్ద తిరగది వాడు కళ్ళెర్ర చేసి చూస్తేనే కథం అయిపోతాం. గుడ్డు పాడిగా ఇంత గిట్టుండే ఒక్కొక్క గుడ్డు వాడి దగ్గరికి పోతుంది ఎర్రమత్త ఇక అందరూ ఆ కథ విరాజు వేడిపోదా అని సారాయి డోరు చూడన్నా దాని సంగదేమో తెలియదన్నా సారాయి చూడన్నా అన్న మాకు ఫస్ట్ మనిషే కావాలి, సెకండ్ మనిషి మాకు కాదు. నాలోని సింహాన్ని అవి ఆనాడి దినం లోపల కళ్ళు తాగుదామానికి 60 మంది కలిసిండు. వాళ్ళు అయ్యా నమస్తే నమస్తే. ఎవరు మీరు? మేము సిరిసెనగాకు కావాలన్న జవాన్లం. మేము రొయ్యలు సిక్కులలో సిక్కులలో అరబులలో బాంచను రేణుకయ్యమ్మ పేరు మీద వేసిన సిరిసరిగా మంచుకున్నదా? అయ్యా సేనంత మంచిగా ఉన్నది కానీ ముందుగా నా చూడు. అయ్యా నీ బాగా నోరు అయ్యా ఏమి జరిగారా? లెక్క చూడు. లేకపోతుడా అప్పుడు 90 ఇప్పుడు 90 500 అడుక్కున్నా బాంచను. ఇంకా మొత్తం ఇద్దరు నాకు ఇయ్యలే. ఈ బాంచ నాకు రాయి నాకు ఎంత నాకు చూడు. నేను పోతా. రేపటి ఎల్లుండి వరకు ఉన్నాయి అయ్యా ఇగో చుట్టూ కంటెమూల గోడ ఉన్నది. పెట్టిన గోడ పెట్టినట్టే ఉన్నది, వేసిన తలుపు వేసినట్టే ఉన్నది. మేము 12-24 మంది కావాలన్నామా వేసేందుకు. మరి నడవ ఏమైనా ఏమొచ్చిందో ఏం తెలియదు. కట్టిన గోడలు పెట్టినట్టున్నాయి, కట్టిన గోడలు పెట్టినట్టున్నాయి. అడుగు లేదు, సప్పుడు లేదు. 6-12 కల్లాల పెట్టు సిరిసరిగా ఏమో నిన్నయా అని చెప్పంగానే వాళ్ళేమో బెల్లం నేను వాళ్ళవా అవునవా బంతిల ప్రపంచం ఉంటుంది అనులా. ఏదైనప్పుడు 5 పొత్తులు కాబట్టి ఏదైనా 5 రూపాయలు అయితే మనిషికి రూపాయి తీసుకోవాలి. నాకు ఒక్కరికైనా దెబ్బలు నిన్ను నమ్మి నేను వాళ్ళ దగ్గరికి తీసుకున్నా. ఇక మీతోని కాదుగా కొత్తల్లోని విని 40 మంది నక్షుబ్దారులను నేను కావాలత్తప అన్నాడు. మరి నాయన కావాలత్తనా అని అగో ఇక్కడికి దగ్గర నడి సిరిసరిగా వేడికొచ్చిండు కార్తీకరాజు. నడి సిరిసరిగా లోపల పొండిగల మంచి మాట పొక్కల
వాళ్ళు వండుకున్నారు అలవాటైన పానం అంగడంగడ దేవగిరి దేనువులు 20 ఆనాటి దినం లోపల యొక్క శిరిశనిగలు తీసుకపోలేదు ఇంకా ఇంతున్నది తెచ్చుకుంటే 6 నెలల గాసం అవుతుంది నా కొడుకు బస్వన్న 6 నెలల దాకా మనకేం బాధ లేదు ఇక ఓదప్పారా అని అలవాటైన పానం అంగడంగడ అన్నట్టు అది నోరు అదన్ననిపిస్తుందట అంతే తిరిగిన కాలు తిరిగి అది ఆగదు ఒక్క కాడు ఉండదు
నేను అడవి లోపల రావంగా బామా నాదావద్దు మన పట్టు పట్ట మాయలేదు కాలపారాని ఆడలేదు చేతుకున్న కంకణం ఇప్పలేదు నాదా నీకేమన్నా అతివారం వస్తే నేనెట్ల బతుకుదు నాదన్నావు అతివారం అన్నావు నాదా ఓ రేణుక ఎల్లమ్మ నువ్వన్న మాట తప్పలేదు ఇవాళ అడవి లోపల అతివారం వస్తేనా పక్కల వండుతున్నది రేణుక ఎల్లమ్మ పుట్ట మీద మృగాలు కొట్టుకోవంగా రేణుక ఎల్లమ్మకు రెండు కళ్ళు వస్తున్నాయి ముందు కళ్ళు వస్తున్నాయి కళ్ళు వచ్చిన ఎల్లమ్మ తల్లి తల్లి దిక్కున్న వేసినది రేణుకో దిక్కుల్ల వేసినది రేణుక
నాకు రెండకాలు వస్తాను నాకు ఉండకాలు వస్తాను సత్యాన పోయి పెట్టుకుంటున్నా చెట్టీరు కాలం బిడ్డ చెట్టీరు కాలం కాబట్టి అవి మాలినాటి కాలం బిడ్డ మాలినాటి కాలం మనుషులందు వద్దదు చెట్టీరు కాలం శివనందు పెట్టద్దే మాసిన వస్త్రాలు పక్క లోపల ఉంటే అవి కళలు వస్తాయి పాడు కళలు వస్తాయి చెడ్డ కళలు వస్తాయి అవి బుట్ట మీద చేసుకొని వండుకున్న బిడ్డ పాడు కళ బిడ్డ లేక వచ్చిన ఒక్క కళాలమ్మ వచ్చిన కళలు పాడు కావు బిడ్డ బాధపడకు ఏడ్చేది లేదు సత్యాన బోనం అంటున్న బిడ్డ సత్యాన బోనం సంగతి నాకు తెలియదు అగో నీ తండ్రి లోకాల చైతన్య కెరక నీ తండ్రి దిగిపోయి ఓరేనుకా నన్ను అడగరాదే ఓరేనుకా నా బిడ్డ రేణుక ఎల్లమ్మ సత్యాన పోరాట బిడ్డో బిడ్డ మీ అమ్మ వినాయకుని నిలబడి కుమారస్వామి నిలబడి నాకు నిలబడి బిడ్డ రేణుక ఎల్లమ్మ మీ తండ్రిని అడిగి తెలుసుకోమంటున్నది ఆ తల్లి పార్వతమ్మ తండ్రి దగ్గర పోయి సత్యాన పోనం చాడ ఎప్పించుకొని సత్యాన పోనం ఎత్తుకొని నా భర్తను బతికించుకొని నేను నాయ వెళ్ళి వేసుకుంటానని ఎల్లమ్మ తల్లి మరి శివపురి పట్టం హిమాలయ కొండకు ఆ అమ్మవారు రేణుక ఎల్లమ్మ మౌరాలెల్లూర పూల కవతార నా భర్త జబదగ్గి మునిరాజు బాధపడతాడు సత్యాన పోరం మా తల్లి ఎక్కింది నీకు తెలుసా సత్యాన పోవడం చాలా అది నీకు నాకు అబ్బాయికు సత్యాన పోవడం చాలా నాకు చెప్పునా నీకు తెలుసా అంటే సత్యాన పోవడం అంటే దేవాల దేవుడు అందరికన్నా గొప్పోడు ఇలాంటి బ్రహ్మాండ నాయకుడు సత్యాన పోవడం జాడలు ఏవేమో వీడలు ఏవేమో సత్యాన పోవడం చాలా నా భర్తను బతికించుకోవాలి నా
చంద్రగా మళ్ళీ పెడతానేమో అరే రెండు సార్లు పిలిచాలి చలికాలం కూడా కాదా చలికాలం శివరాత్రికే వాయే ఇది ఎండాకాలమేనా ఈ ఎండాకాలం చలి పెడతారు ఎక్కడన్నా ఎండాకాలం చలి పెడతారు శంకర్గా అరే ఏమైందన్నా ఏమైంది అప్పుడా బామ్మదేవా బామ్మగారు నా బిడ్డ పేరుకే వెళ్ళమ్మా వచ్చిందిరా ఏమన్నా అంటారు ఏమన్నది బాబు నువ్వు మళ్ళా మధ్యలో అద్దురా నీ నాలుగ పాడుగా గిత్తున్నది ఓటంటే ఓటు అవుతుందిరా నేను అనుకోని కాదురా నా బిడ్డను నా దగ్గరికి వచ్చింది బాబు బోనం కావాలని అన్నది అన్నోళ్ళే ఏ బోనంలో ఏం లేదు బిడ్డ మీ అమ్మకే ఎరకపోవే అని ఇంకేమని లేదు అయితే నా దగ్గర లేదన్నా కావాలన్నది బాబు కావాలన్నది నా దగ్గర లేదన్నా అన్న తర్వాత ఇల్లేదు కోపం వచ్చింది అమ్మా నువ్వు ఇష్టం కన్నా మంచోడివిరా అయితే నా కోపం వచ్చింది కోపం వచ్చి నేను ఇట్లా ఉచ్చుకున్నానో లేదో ఆయన శంకరిగా మరి నీకేమైనా బుద్ధున్నా అది నీ బిడ్డే కాదుగా ఇక మన బోనం అడిగినప్పుడు చెప్తే ఏమిచ్చింది మనం కొడతారా బిడ్డలు కొట్టాల్సినారా మన చెప్పానా చెల్లు పోయింది కానీ ఒక్క మాటరా తప్పంత నీ దగ్గరనే ఉన్నదిరా అవో ఎడవకన్ను మెల్ల ఎడ్డిరా లింగనివి కుడికన్ను మెల్ల గుడ్డిరాయ లింగనివి గుడ్డేంద్రం పెడుతుంది కదరా గాడిది నువ్వు లంగవు పక్క లంగవురా నువ్వు బిడ్డను వెళ్ళబోచ్చినావా బిడ్డను కొట్టినావా ఇది ఎవరి మాయ అనుకుంటాను ఎల్లవ మాయ కాదా మన బిడ్డ మాయ కాదా బిడ్డను తోలుకొని అంతా అత్తే నువ్వు సత్యాన్ని పోను సెలవెట్టు ఈ లంగటలు చేస్తా నువ్వు ఉన్న తప్పంతా నీదే నేను బిడ్డను తోలుకొని వస్తా సత్యాన్ని పోనని చెప్పాలి మరి ఎందుకురా మంది ఇంత కుట్ల తరం ఎందుకు నీకు ఇల్లుగాలి ఓడేస్తే ఇయ్యాల పూర్వగాలి ఓడేసి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దబ్బా దబ్బా రేణుక ఎల్లమ్మ వేడికి వచ్చింది సత్యాన పోవడం అయిన వాళ్ళ ఈ బాబు జనం వచ్చింది బిడ్డ నీ మాయ నాకేరికి చెప్తారా అవన్నవాళ్ళు
నేను ఎల్లెక్కల పడతా కానీ బోర్ర పక్కలు ఎందుకు పడతారా మనిషి అన్నప్పుడు మాట ఉండాలి నీ రోగం ఏంటా ఎప్పుడా పొల్లకి ఎప్పుడా దెబ్బలు ఏనాడు వచ్చిందో లోకాల శంకరుణ్ణి కళ్ళతోడు చూసింది రేణుక ఎల్లమ్మ నీకు బుద్ధి రాలేదురా నీకు సిగ్గు రాలేదురా సత్యాన పోనం చాలు నాకు చెప్తలేము మా తల్లికి గుడికాలు కుట్టాలు లేవాలి నోకాలు మంటలు లేవాలి ఎల్లమ్మ పలకలు కావాలని రేణుక ఎల్లమ్మ గోడ పంట అడబట్టి పిరికడి ఎలా బాగా పట్టి మరి తండ్రి మీద అడగొడతా ఉన్నది తండ్రి మీద కొడతా ఉన్నది తమ్ముడు ఏం పద్ధతి రా శంకర్గా ఏమి లంగ పోరా నీ అంత లంగలేడు భూమి మీద అంటే ఇష్టమైనట్టుగా నిన్ను ఒక మాట అంటా సరే మళ్ళీ అయ్యో 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 ఏళ్ళని మొండిముండేది ఇంద్రు ఈపులో ఏంద్రు అందుతలే కొంచెం గోగినట్టు చేయరా నేను వచ్చా బ్యాడ్ స్మెల్ గబ్బు వాసన గాడి ఎందుకైతే సరిచేయక మళ్ళా దగ్గర నువ్వే పోతావు ఇక చూడు ఏం రాగి అంతా ఏం పలకలు దించుకున్నాయి మొత్తం దద్దులు వచ్చినాయి నేను ఎవరిని ఏమనలేదు నా తమ్ముడా ఎవరిని అనలేదు నా తమ్ముడు మూడు రోజుల్లో నా తమ్ముడా గిట్టెందుకు అయిపోయింది నా తమ్ముడు అన్న ఈ ఖచ్చితంగా మాత్రం ఇదైతే మన బిడ్డ పెట్టడం కాదు నాకు ఎరికే ఇది మరి ఏ మంత్రగాడి వేసిండో ఏ యంత్రగాడి వేసిండో మరి కొట్టవు బాగా కొట్టవు చింద కొట్టవు మరి అదే పెట్టిన దేవుడు ఆచారవంతులు ఉంటే సోడు బియ్యము 51 రూపాయలు ఉంటాయి మా అన్నగానికి ఏమైందని చెప్పు అట్లా కాదు మరి మంత్రగాడు ఇట్లా అదో మంత్రకాళ్ళు కాదురా యంత్రకాళ్ళు కాదురా 7 తరాల ఎరకల తరాల ముందు ఎరకల ఎరుకుంటారు ఏమన్నా ఎరకలో ఉంటే గింత ఎరకలో తీసుకొచ్చి గింత చేయి చూపించి బొట్టు పెట్టిర్రా వరి తమ్ములారా ఎరకన్న మాట ఎల్లవతాలు వింటున్నది ఎల్లవో అమ్మవారు రేణుక ఎల్లమ్మ పుట్టు వంటల్లో ఎరకల సానివేషం కట్టింది అద్దెడి గబ్బలు అల్లింది పుట్టి మానడి గబ్బల
తప్పదు చోయ్యా ఓ ఎరకలలో పెద్దమ్మా పెద్దమంటే పెద్దమ్మ పిల్లన్నారా నిన్ను గుంపు సింటలు కట్టేత్తు నీ చింతపాడు గాను ఓ ఎరకలలో అత్త అంటే నీకు మా పిల్లన్నారా పట్టబంది మొత్తిరిల్లే ఓ ఎరకలలో వదిలే పిల్లంటే నీ అన్న పిల్లన్నారా పొచ్చోడా ఓ ఎరకలలో మరదలా అంటే నీ తమ్ముడి పిల్లన్నారా గాడిది ఓ ఎరకలలో నానమ్మ నానమ్మంటే తాత పిల్లన్నారా పట్టబంది మొత్తిరిల్లే ఓరు తమ్ముడా ఇక్కడ పానం పోతా ఓ లంచే మా అన్న అక్కడ ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు మరి ఏమని ఇస్తారే నీ ముఖం ఎరకల సాని అని ఆడే అవో సాని పోయి సాని రోజులు అయిందట గొంగడి పొందుతారా గోషి ఎట్టుకుంటాను అక్కడ ఇలాంటిది ముడముడ పెట్టరా దా మా అన్న దుత్తుదా మరి నా చూద్దాం మా అన్న చూద్దాం నీ పొట్టిది రాను గుంపు సింటలు కట్టేస్తే నేను పట్టబంది మొత్తిరిల్లే అట్టనే అయితే నువ్వేం చూస్తావు నువ్వేం చూపెడతావు నువ్వేం చూస్తావు నువ్వేం చూస్తావు నువ్వేం చూస్తావు నువ్వేం చూస్తావు ఆడ చూపెట్టేది చెయ్యి. మా అన్న దుత్తుదా మా అన్న చేయి చూసి అన్న 2 నెలల కొత్త అయితే నర్వ కష్టపడతాడు అన్న నీ భాష తమ్ముడా అన్న మీరు ఎరకలలో దాదాపు ఎంతసేపు అవుతాను ఓ నేను బాగానే మాకు ఎదురైందిరా 2-3 గడియలు అవుతాంది మీరు ఊగి 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 అని పానం అన్నీ పోతుంది అని ఎదురు చూస్తానా రా నువ్వు లేకపోతే మాకు ఇక్కడ నువ్వు ఎక్కడికి అన్న నీ భాష ఈమె ఎరకలవ్వా నేనే ఎరకలమ్మను ఈ అవ్వ ఎరకలు అయితే గమ్మత్తు అరే ఏం మనిషిరా నువ్వు అది ఇంకా మంచిగునేది అనొచ్చిన మంచిగా లేవా నువ్వు నీకు ఎరక చెప్పాలంటే ఆవుల పెండ తీసుకొచ్చి గోడ పెండ తీసుకొచ్చి అందమైన గద్దలు కాదు ఎవరు నువ్వు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడనే అట్లయితే నా దగ్గర పోతుంది నేను అడతాను అలగేసే అలగన్న నీ భాష అలుగు ఇక్కడ అలిగింది ఎక్కడా నా బుద్ధి దించవారా ఏమంటావు బుద్ధి దించిన పొచ్చోడా ఇది నాకంటే ఏ పడేస్తున్నది ఎవరని పోయి చూడాలి అన్ని 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 అబ్బో అన్న అది పెద్దగొడ్ల సంగురా దానికి చెప్పనంత నీకు అందురా అయితే నా బుద్ధి దించిందా బాబా నీ బాంచను మా అన్న ఆపదలు ఉన్నాడు లోపల కూర్చో అయితే కూర్చో గద్దెలు ఎక్కినావా అలికినా గద్దెలు కొట్టు మధ్యలో ఇలా శుద్ధమో అగరాలు గద్దెకు రూపాయి వేసి మొక్కురా అలక ఒకటి ఎక్కుతుంది కాదు రూపాయి రేటు అవగడ్డ పెట్టురా అవగడ్డ రూపాయి పెట్టు అలక పోతుంది స్పెషల్ కట్టం ఇది పెసరికాయ రూపాయలు పెట్టురా ఏది ₹1 పోయి 116 కట్టం సమ్మక్క కాడికి పోతారు సారక్క కాడికి పోతారు సమ్మక్కకు బంగారం ఇస్తారు సారక్క కూడా బంగారం ఇస్తాను ఈ ఆషాఢవంతులు ఎట్లా చెప్తే కట్ట బాబా నేను పెడతా పట్టు కట్ట చేస్తాం నేను పెడతాను పట్టు నా చించి నీ చెప్పడం ఏమన్నా చెప్పొచ్చు నా చెప్పడం అంటురా ఇది అచ్చిదా వైరుగాలి ఇట్లా వద్దు చెయ్యవదు కూడా వచ్చినవాడా
ఒక్క మాట ఇద్దరు వెళ్ళాలి ఏమన్నాను నీకు ఎప్పటికీ కావాలి నేను చెప్పిన తిను అన్నది సత్యాన బాగుంటాడు ఇక సిగ్గులేదు దానికి ఇక మానవ లేదా ఈ భాషలు కొంచెం అలకంగా అవుతుంది అమ్మవారు నా ఇన్న పొట్టు చేతుల బట్టి నీ యొక్క బిడ్డకు అడిగి ఇచ్చినట్టయితే నేను ఎక్కడ
కదా బిడ్డ నువ్వు ఏ విధంగా ఇవన్నీ వస్తువులు తీసుకొచ్చి బోనం తయారు చేసుకోవే రేణుకా ఎల్లమ్మ గిరాకీ నాకేస్తుందా ఆధారపడ్డ గిరాకీ నాడేనా వచ్చినాయి 15 రూపాయలు నువ్వే తీసుకో అన్నా 15 రూపాయలు రూపాయలు సరిపడా అన్నా కొట్టు అన్నా ఓ అన్నా అన్నయ్య నన్ను ఎడపడ చెప్తలేవా అన్నా ఎవరో నాకు ఏమంటలేవు శివునికి చిన్న బిడ్డలు శివనల్లి మాత్ర కౌతరికి కోడలు కంపీరవాణిని కవుల గాడ బిడ్డలు కదా సాని ఎల్లమ్మను మాగుల గాడ బిడ్డ మౌరాల ఎల్లమ్మను అన్నయ్య ఓ చెల్లె ఎల్లమ్మ నువ్వా చెల్లె ఈ కుమ్మరోళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినావు చెల్లె అని ఉంటేనే వచ్చిన నాకు ఏం పని
నాకు సత్కార కుండలు కావాలా? నా పిల్ల ఊరి పోయింది. ఆటలు ఒక వారం రోజులు కొత్త అవుతుంది. నా చెల్లి వచ్చే, నా ఆడబిడ్డ వచ్చే, ముంగిళ్ళు నూకి ముచ్చారు. అంటే మూడో ముందు కూకుంటే పెట్టేవారు పదివేల కుండలు అంటే నడుము వచ్చే పాడుగా పొద్దుకంగా నా ఇంటికి పోతే నా పిల్లలతో బాగా ఏం చేయాలి? ఒక్క నైట్ తాగుతున్నప్పుడు ప్లీజ్ ప్లీజ్ అంటే పైసలు లేదు. ఈ నైట్కి పైసలు దొరుకుతున్నాయని కుటుంబ అలవాటు. ఇక 4 బట్టాలు తాగని నాకు మొత్తం ఎత్తుకోడు కాదు. నీకు ఏదైనా ముఖ్యానికి వచ్చిందే కావాలన్నా, నీకు పైసలు పెడితే పని చేయదన్నా. ఆవుసెల్లే కాదు, వాళ్ళు పోతారు మళ్ళీ అంతా. ఏం చేయాలి? వదిలే పొత్తిపోయి అంగరాలు వదిలేదు. వదిలినప్పుడు నేనే ఉడతా, నేనే అడుగుతా. కనబడతలేదా రావగి పర్వతం ఎక్కడుందో గుంటన్నా ఎండ కొడతాను అది పిచ్చిలో ఉన్నది పిచ్చిలా. సరే నువ్వు ఈయన ఉన్న పోతాను. ఆగో గానాడు రేణుక ఎల్లమ్మన కూసుండబెట్టిండు. ఆగో సత్యాన బోనం కుండలు కావాలన్న వాళ్ళు ఆ కుమ్మరి కుండన్న ఎండ్రికాయ పొక్కలది 7 విరికిల మన్ను తెచ్చి ఎర్రగుంటకు వేయిండు. 7 విరికిల మన్ను తెచ్చిండు. పచ్చగుంట్ల పోయి 10 విరికిల మన్ను తెచ్చి రామ రామ కోదండ రామ కోదండ రామ నీ గుడిసె మంచి చేసుకోవడానికి నీకు పైసలు ఇస్తా పాటు అన్నా, పైసలతో ఈ గుడిసెలు మంచిగా చేసుకో అన్నా. ఈ పైసలు పోడుగా నాకెందుకే పైసలు? ఏ కథ వేరే 2000 వచ్చే నువ్వు ఇచ్చిన పైసలు నేను చేసుకోవాలి. సంపాదించిన పైసలు ఏం చేయాలి? బ్యాంకులు నిండినాయి. ఆంధ్ర బ్యాంకు నిండింది, ఎస్బీఐ బ్యాంకు నిండింది. నీ పైసలు నాకెందుకు చెల్లె? ఎండద్దు. మరి నీ భార్యకు ఒక్కటే కనబడుతుంది నిండిపోయాడు.
నీ పిల్లలకి చీరలు ఇత్తపాడు అన్న ఏం నీ వదిలేకు చీరలు ఎందుకు చెల్లె ఏ కథ వేన పట్టుకొస్తాను ఏ కొలుపులో వేన పట్టుకొస్తాను ఏ కొలుపులో వేన కొత్త కొత్త చీరలు వచ్చినాయి ఇప్పుడు నీకు వచ్చినట్టు ఇక నాకు చీరలు ఎందుకు చెల్లె అయితే నీకు అయితే ముత్యాల మరాలు ఇష్టపడు నీ ముత్యాలు మునిగిపోను నా ఇంటి ముంగట మురిక్కలు ఆరవత్తపోతానే కొట్టుకపోతానాయి మరి ఇక్కడికి వచ్చి కథ ఎందుకు చెప్తాను మాకేం తక్కువ ఉన్నది కోడి పిల్లలకు నూకలు లేవని వస్తాను కథ నూకలు వస్తావా బియ్యం వస్తావా ఇక బంగారం అంటావా మొన్న లొల్లి పెట్టింది అమ్మగారి ఇంటికి పోయి నువ్వు ఏం చేపిత్తలేవు అని మనకు లేనిదేంది మనకు నువ్వు బాధపడేది ఏందని కమ్మరోళ్ళ ఇంటికి పోయినా 20 తులాల గొలుసు వేయించిన మెడలు వేసిన మొయ్యలేక దాన్ని తీసుకుపోయి ఆ బీరోలు దాచి పెడతారు రాజమౌళి దగ్గర 20 తులాలు చేపించిన మరి మరి నీకేం కావాలన్నా నీ బాంచను నా ఇంటి ఆడబిడ్డ నువ్వు ఇచ్చినా కానీ నాకు అరుగుతుందా చెల్లె ఆడబిడ్డ అన్నగా నాకు అరుగుతుందా అరగది నీ ఎండద్దు నీ బంగారం వద్దు వరాలు ముచ్చారు ఏవద్దు కానీ నీ నోట చల్లని దీవెన పెట్టి చల్లగా ఉండాలి ఎండకాలం కదా చల్లడిది నీకుంట ఎండాల గుండన్నా నీ పంట వండాల గుండన్నా నువ్వన్న మాట ఎట్లున్నదే లేకపోతే చెల్లె చల్లని దీవెన పెట్టు అంటే నీ కుంట ఎండాలే గుండన్న నీ పంట వండాలే గుండన్న గీ దీవెన కుంట ఎండితే కుంట కింది పొలాలు ఎట్లా వండుతాయి పంట ఎట్లా వండుతుంది నువ్వు ఎట్ట మనిషి ఏ రకంగా మనిషి చెల్లె చూడ కుంటలో అప్పుడు నీళ్లు ఉంటే మట్టి కొంచెం అయితే కుంటలో అప్పుడు మట్టి ఉంటే నీళ్లుంటే తీసుకురా అయితే కుంట ఎండితే మట్టి తీసుకొచ్చి కుండలు తయారు చేసి అమ్ముతుంది పంట వండినట్టు అంటన్నా ఆశలే నాకు ఒకటి బర్రె ఒకటి దున్నపోతు అవే బండి కట్టుకుంటా నా పిల్లలు ఏం చేస్తుంది బండి ఇడిచినాక పోవే ఆ బర్రం కట్టాయి పో అంటే అది దున్నపోతుని కట్టేస్తుంది బర్రె ఇడిచి పెడుతుంది ఆ దున్నపోతు పాడు తలుపులు తెంపుతుంది పగ్గాలు తెంపుతుంది నాకు రేగాళ్ళ పిల్లం గట్లాంటి దొరికింది నువ్వు గట్లుంటే మేము బండి కట్టుకొని పోతే మా ఎవరన్నా పిల్ల ఉంటే మంచిగుండు ఊరికి పోయింది అది మొన్న పోయినవ్వ అయితే కథ పోయి ఇంటికి పోయినంత కలబొడు అయిపోయినా తప్ప అనవ్వ మొత్తం నాకు ఎగిరెగిరి ఉన్నాడు తెల్లదాకా ఎగిరెగిరి ఉన్నాడు కలబొడు తాగుడు తప్ప అయితే నువ్వు రోజు తాగేస్తాను నీకు ఉండరా అన్నరా మూట ముళ్ళ పట్టుకునే పొరాలు సంకేసుకొని అవ్వగారికి నువ్వైతే నువ్వు కాకపోతే అవ్వ చేసుకుంటాను నేను అన్న అదేమన్న దొరికేనా నువ్వు కాకపోతే నీ అయ్యేం చేసుకుంటాను అదని గాల్లో పెరిగింది మళ్ళీ కాదు ఈ అక్క బ్యాన్స్ మాయనంటావా అని నేను కొట్టినా నన్ను కొడతావా అన్నదా నా జుట్టు పట్టుకున్నా అది నన్ను కొట్టింది నువ్వు 3 ఫిట్లు మొన్న పోయినా ఆడికి పోయినా ఇటుకు తెల్లదా కదలబోతానే అన్నీ దిక్కులేదు నీ బాంచర్ రాదని కాలు మొక్కినవ్వా కాలు మొక్కిన రావద్దా అదేమంటాను మా అవ్వ కాలు మొక్కు అంటాను నేను చదవకాలు అత్త కాదు నేను మా అత్త కాదురా నేను మా అత్తకు దారిని వేసిన మనిషిని నేనేనా మా అత్తకు దారిని వేయించింది నేనే మొన్న పోయిన సంవత్సరం ఎండాకాలం అవ్వ మా అత్త ఫోన్ చేసింది అల్లుడా మామకు బండి నడపరాదు నువ్వు బండి పట్టుకొని రా ఎవరు రాకపోయేద్దామని అన్న వల్ల నేను పోతి చెడరగం పోయి మొగని పెళ్లి పోయినట్టు మా అత్తనే ఎక్కించుకొని నేను ఎవలాడ పోయినా ఎవలాడ పోయేసరికి అల్లా అబ్బా ఎవలాడ కాడ జిబ మంది ఆ మంది పోవాడు కానీ ఎక్కడ చూడలేదవ్వా ఆయనతో తానం చేసింది మళ్ళీ వచ్చిన వల్ల దానం చేసే కడిగి వేయింది పోగానే బామన ఎదురైంది అవ్వ అత్తను నీది కొత్తదా పాతదా అడిగింది అయ్యో ఏందయ్యా అయ్యో నీకు బాగా
అన్న వల్లే ఆయన కొత్తదని మా అత్త అన్నది. కొత్తదైతే 750 ఆట, పాతదైతే 350 ఆట. 750 రూపాయలు తీసుకున్నాడు అవ్వ. గింతంత రేగ్గా పిన్ని బత్తాల దారం మునుపట్లేక ఏమలారా అన్నది. ఇంత పొడి ఉన్నా అదిరా శూలం రా శూలం శూలం గింతే ఉన్నది. ఆయన ఆ సామాన్లు పట్టుకున్నది. ఆయన పీట మీద కూకున్నది మా అత్త. అయ్యవారు ఏం చేసింది, ఆయన దారం వేసుకుంటే రాంగ మా అత్త దగ్గరికి వచ్చింది. అవ్వనేది కొత్త దారిని అంటాను. కొత్త దారిని అయితే పిల్ల మొగలు ఇద్దరు రావాలి, మారదారిని అయితే నీ మొగలు రాకుండా పర్వాలేదు కానీ నీ మొగడేడు అని ఆయన అడిగింది. అయ్యా నా మొగలు రాలేదు, నా మొగని బండి నడపరాదు, మా అల్లుడి బండి ఎక్కొచ్చినా అని మా అత్త అన్నవాళ్ళే. మరి ఎట్టనయ్యా 200 రూపాయల పెట్రోల్ అయింది, మళ్ళీ పోయి రావాలంటే ఇబ్బంది అవుతుంది, ఏదన్నా ఒక రకంగా ధారణ చేసింది కావాలని మా అత్తనే. మరి పొల్లా మీ ఆయన ఏమన్నా వస్త్రం తెచ్చినవా అని ఆయన అన్నాడు. వస్త్రం అంటే ఏందని మా అత్త అడిగింది. మీ ఆయనది లుంగో తువాలో అంగో పాయాంటో డైర్ ముక్కో ఆయన వల్లే బాగా ఆలోచించిందా. నేను ఆ రూమ్ ముంగట బండి స్టాండ్ వేసుకొని బండి మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతానవ్వ. నేను నా భుజం మీద తువాలున్నది. ఆయనతో మా అత్త వచ్చిందా, నాతో మాటలేదు ముచ్చట్లేదు, నా భుజం మీద తువాలు మా అత్త భుజం మీద వేసుకుని దాన్ని వేసుకున్నదా. ఇప్పుడు మా అత్త కాలు నేను మొక్కాల, మా అత్తకి దారి మొక్కిన మొక్కుతారు మా అత్త కాలు మొక్కితే తప్పేందిరా. ఆనాడు 10 ఏళ్ల కింద 2 లక్షల కట్నం ఇచ్చింది, కాలు మొక్కు తప్పేంది. సరే ఇప్పుడు ఓకే ఈ దీవెన మంచిగా లేదు కానీ ఇంకొక దీవెన గుండన్నా గుండన్నా నీ అప్పు తీరాలరా గుండన్నా గుండన్నా. చూసినావా మా చెల్లె దీవెన చూడు. నేను ఆ పైసా ఈ పైసా ఆడ ఈడ పనిచేసి నేను పైసలన్నీ ఒక కుప్ప చేసుకుంటే ఆ పైసల కుప్ప కాలితే నా అప్పు తీరుతుందట. నువ్వు ఎట్లా మనిషి చెల్లె రకంగా మనిషి పిచ్చోడా ఉంటే ఏంటి మట్టి తీసుకొచ్చి అందుకే అత్తకాలు ముక్తాను మొక్కర మాతకు దారి మట్టి తీసుకొచ్చి కుండలు ఎత్తాం, కుండలు తీసుకొచ్చి ఎక్కడ పెడతాం, ఆవుల పెడతాం, ఆవుల కుప్ప పెడతాం బరాబరే. ఆవు అనే కుప్ప అంటే ఆవు కుండ మంచిగా కాలుతాయి. నీకేమన్నా అప్పులు ఉంటే మంచిగా గిరాకీ అయితేనే అప్పు గౌలలు పోతాల సీజన్ లా ఆయన లొట్లు కొంటే పోతారు. అయ్యో వాళ్ళు లొట్లు ఎక్కడ కత్తారు, లొట్టకు ప్లాస్టిక్ సీసాలు వెళ్ళాయి. ప్లాస్టిక్ సీసాలు వెళ్ళాక వాళ్ళు లొట్లు ఎక్కడ కొంటే పోతారు చెల్లె. మరి అన్నది రేణుక ఎల్లమ్మ, మరి సమ్మక్క సారక్క సాపల మరి ఆవుల కలిపి అని 50 ఒక్క రూపాయి దానం చేసిండు. ఈశ్వరుడు గొల్ల, బ్రహ్మదేవుడు గొల్ల, బ్రాహ్మణుడు గొల్ల, తోడ ఉట్టిన అయ్యలు మీరు కోతోడ ఉట్టిన గొల్లలు యాదవులే.
వస్తానే మాట